ఎంతో టేస్టీ అయిన ఉల్లి పొరక గుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆయిల్ వేసి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లి పొరక సన్నగా కట్ చేసుకొని వేయాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. కాసేపు మగ్గించుకుంటే ఉల్లి పొరకలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసేసుకొని ఇందులోకి ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి. వన్ సైడ్ కుక్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. అంతే, మన ఉల్లి పొరక గుడ్డు కర్రీ రెడీ. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. మనకు రెగ్యులర్గా మనం ఆనియన్ ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా, ఇలా ఉల్లి పొరక ఎగ్ కర్రీ కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.